ఈరోజు నేనేం చేస్తున్నానంటే కొబ్బరి నూనె కాచుకుంటున్నాను. కొబ్బరి నూనె జుట్టు బాగా ఊడిపోతుంది దుబాయ్లో. పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను 600 ml. 1 kgకి కొంచెం ఎక్కువ ఉంటుంది. దానికోసం కడిపత్తా, ఆమ్లా, అలోవెరా, నిమ్మకాయ, ఇదేంటి యాపాకు, అలోవెరా, ఉసిరికాయలు ఉంటే కొంచెం కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని, ఉసిరాకులు, కళ్యామాకు, ఈ మందార పువ్వులు ఏంటంటే నేను ఎప్పటి నుండో ఎండబెట్టుకుంటున్నా, చాలా రోజులు అయింది ఇవి ఎండబెట్టబట్టి. మందార పువ్వులు, మళ్ళీ చియా సీడ్స్ అంటే ఇది కలంజీ సీడ్స్ను, మళ్ళీ ఆయిల్. దుబాయ్లో ఇంతవరకు దాకా దొరికినాయి నాకు. ఎన్ని దొరికినాయో అన్నీ కవర్ చేసిన. నా జుట్టు బాగా ఊడిపోతుంది. దుబాయ్కి వచ్చినప్పటి నుండి ఎంత జుట్టు ఊడుతుందంటే మొత్తం పల్చగా అయిపోయింది. నేను ఇంతకుముందు ఒకసారి కానీ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను, అప్పుడు బాగుంది. మందటి గిన్నె తీసుకోవాలి, కళాయి. నా దగ్గర ఇది ఉంటే నేను ఇదే తీసుకున్నాను. తీసుకొని మొత్తం ఆయిల్ మొత్తం వేసేసుకోవాలి పాత్ర గిన్నెలో. కడాయిలో మొత్తం వేసుకున్నాక గ్యాస్ ఆన్ చేసుకుంటే, గ్యాస్ ఆన్ స్లో పెట్టుకోవాలి. ఎప్పుడు మీడియం పెట్టుకున్నాం అనుకో ఇప్పుడు మనకు మాడదన్నమాట. మొత్తం కరిగిపోయినాక మనం ఇవన్నీ అందులో వేసేసుకోవాలి. దుబాయ్లో ఉంటున్నాం కానీ దుబాయ్లో ఎంతగా ఇబ్బంది అంటే ఇప్పటివరకు ఇవన్నీ మన ఇండియాకి దొరకవు అనుకుంటాం కానీ దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే మనం ఎక్కడ దొరుకుతాయి అంటే వెతుక్కోవాలి ఎక్కడ దొరుకుతాయి అని. అప్పుడు మనకు ఇవన్నీ మిగులుతాయి. అన్నీ మేము వెతుక్కొని చేసుకోవాలి. మంచిగా జుట్టు ఊడిపోయేటోళ్ళందరూ ఇది చెయ్యండి, మంచిగా ఉంటుంది, గట్టిగా అవుతుంది జుట్టు. నేను ఇంతకుముందు వాడాను, ఇప్పుడు కూడా వాడుతున్నాను, బాగున్నది. నాకు రిజల్ట్ ఉంది కాబట్టి మళ్ళీ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు 1 year నుండి వాడుతున్నాను. 1 year నుండి నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పటివరకు లేవు. నా కొడుకు ఏంటంటే నేనేం చేస్తున్నా, మా మమ్మ ఏం చేస్తుంది అక్కడ ఒక్కతే, నన్ను ఎందుకు తీసుకుపోలేదని నా కొడుకు బలా ఏడ్చినట్టు యాక్షన్ చేసి వచ్చేసింది నా దగ్గరికి. ఇంతసేపు నేను ఎక్కడుంటే అక్కడ నేను తోక పట్టుకొని ఉంటాడన్నమాట. ఏం చేయాలి, వీడు ఉంటాడు ఎక్కడ ఎటు వెళ్ళనియాడు. మా అమ్మ ఏం చేస్తుంది, అదొక్కటే పని వీనికి, నన్ను ఎత్తుక్కోవడమే. హై నా బేటా, హాయ్ బోలో, హాయ్ కరో, హాయ్ ఆడే, హాయ్ बोलो, हाय करो, हाय, हेलो बबली, क्या हुआ, दौड़ मैं करूँ, इधर देखो, मम्मा को पप्पी करो, मम्मा को पप्पी करो, ऐसा प्लेन किस करो, और एक बार. आमला है, आमला अच्छा है. నా కొడుకు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఇట్లా తోకలా నన్ను ఎక్కడ కాసేపు ప్రశాంతంగా ఉండనియాడన్నమాట. అది చూసి ఇలా పడే ఒకదానికి ఒకటి అన్నీ వేసేసుకోవాలి మనం. ఆయిల్ వేడగానే కొంచెం వేడిగానే సిమ్లో పెట్టుకున్నప్పుడు అన్నీ ఒకదానికి ఒకటి వేసుకున్నాం అనుకో. ఇప్పుడు కడిపత్తి వేసుకున్నాం, ఒక్కొక్కటి అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు అలోవెరా, ఇప్పుడు వచ్చేసి కలమంది. నేను చిన్న చిన్న క్యూపులు కట్ చేసుకున్నా. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకొని అన్నీ ఒకసారి ఇందులో వేసేసుకున్నా. అయిపోయింది, ఫినిష్. తర్వాత ఇందులో కలంజీ సీడ్స్ ఈ గరిటె వేసుకుంటున్నాను. ఇంకో కొన్ని కావాలంటే ఇంకో కొన్ని వేసుకున్నాను. మళ్ళీ రుక్కు, నో వెయిట్, మళ్ళీ ఆఫ్ వేసేసుకున్నాను.
వేసుకొని అన్నీ సిమ్లో ఉంటాయి కదా, అన్నీ కలుపుకోవాలి. సిమ్లోనే ఉంచుకోవాలి గ్యాస్ ఎప్పుడు. ఇవన్నీ మొత్తం మరిగి మొత్తం ఫ్రై అవ్వాలి. డీప్ ఫ్రై అయినాక అప్పుడు తీసుకుంటే మనకు ఆయిల్ అన్నది చాలా రోజులు వస్తుంది. ఇదంతా మరిగి మొత్తం పచ్చ కలర్లో వస్తుంది, గ్రీన్ కలర్. కొంతమంది ఇందులో యాపాకు కానీ వేస్తారు. ఇదేంటిది, ఉల్లిగడ్డలు కూడా వేస్తున్నారు. మన ఇష్టము, ఉల్లిగడ్డలు కావాలని ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు, మనం ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. నేనైతే ఇవన్నీ వేసాను. నాకు ఫుల్ జుట్టు ఉండేది ఇంతకుముందు. దుబాయ్కి వచ్చినప్పటి నుండి ఎంత జుట్టు అంటే అంత జుట్టు ఊడుతుంది. కానీ ఇది వాడుతున్న 1 ఇయర్ నుండి జుట్టు ఊడుతుంది, మళ్ళీ ఏంటంటే స్ట్రాంగ్ వస్తుంది. ఏంటంటే థిక్ వస్తుంది జుట్టు, చాలా థిక్ వస్తుంది. మీకు కావాలంటే చేసుకోండి. నేను వాడాను, నాకు రిజల్ట్ ఉంది, అందుకే వాడుతున్నా. మా కన్నయ్య నేనేం చేస్తున్నానని నా వంకే చూసుకుంటా కూర్చుంటాడు. అప్కర్ कुछ चाहिए आपको यहाँ से? మొత్తం ఫ్రై అయ్యాయి. కలంజీ సీడ్స్ ఎందుకు వేసానంటే వైట్ హెయిర్ ఉంటుంది కదా, వైట్ హెయిర్ అనేది బ్లాక్ హెయిర్ అవుతుంది. వైట్ అవ్వకుండా బ్లాక్గా ఉంటుంది. కలంజీ సీడ్స్ అందుకు పనిచేస్తాయి. అలవీరా స్మూత్ అవ్వడానికి. కడిపత్తా వచ్చేసి మనకు జుట్టు రాలకుండా ఉంటుంది. యాపాకు డ్రై హెయిర్ ఫాల్గా అది కాకుండా అన్నిటికీ మంచిగా పనిచేస్తుంది.